నిజామాబాద్ జిల్లా అంసాపూర్ సబ్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై బీజేపీ నేతలు మల్లికార్జున ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డిల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ అందించాలని బాల్కొండ బీజేపీ ఇన్ఛార్జ్ ఏలేటి మల్లికార్జున రెడ్డి డిమాండ్ చేశారు. 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నా అని చెప్పి కేసీఆర్ గారు బయట స్టేట్లకు పోయి మాట్లాడుతున్నారు. వాస్తవాలు ఎట్లున్నాయి తెలంగాణలో అంటే ప్రతి రైతు బయటకు వచ్చి ఒక 3 రోజుల కింద ముక్కాలకి చెందిన రాములు అనే మా రైతు బయటకు వచ్చి అర్ధనగ్న ప్రదర్శన చేసి ఏ తెలంగాణ కోసం అయితే పోరాడమో నిధులు నియామకాలు మనకు వస్తే ఈ రోజు నీళ్ళ పరిస్థితి దేవుడికి కరెంటు బిల్లు కూడా నార్మల్ దోస్తులకు కూడా చాలా కష్టపడలేదు. ఆ ఫండ్ ఈ ఫండ్ అనుకుంటా కరెంటు దొరుకుతున్నారు. అది కాకుండా రైతుల పరిస్థితి ఎట్లుందంటే ఈ రోజు మళ్ళా రైతులు రాత్రిపూట పొలం పారిస్తున్నందుకు రాత్రిపూట పోయే పరిస్థితి వచ్చింది. ఇది తెలంగాణ పరిస్థితి. నాణ్యమైన విద్యుత్ అంటున్నారు, నాణ్యమైన కరెంట్ ఇస్తా అంటున్నారు. నిన్న పల్లికొండ గ్రామంలో మొత్తం మోటార్లన్నీ కాలిపోయినాయి. ఈ కరెంటు నాణ్యత లేక అది మన ఫ్లక్చువేషన్ లో వోల్టేజ్ వల్ల మోటార్లన్నీ కాలిపోతున్నాయి.